స్వాతంత్రం వచ్చింది దాదాపు 77 సంవత్సరాలు అవుతుంది. మన పరిపాలన ఎన్ని రోజులు కొనసాగింది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా మన యొక్క పరిపాలన దాదాపు 60 సంవత్సరాల తర్వాత పరిపాలన మనకు దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ దేశం మీద దాడి జరగడమే జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చింది అనేది ఒక మాటనే తప్పితే అప్పటి నుంచి ఇప్పటి వరకునా మన దేశం మీద అనేక దాడులు. ఈ యొక్క పరిస్థితి మనకి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. మనందరికీ తెలుసు, తెలియని వాళ్ళకినా మనం తెలియాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క దేశాన్ని 1947లో మత ప్రాతిపదికన ఈ యొక్క దేశాన్ని విడదీయడం జరిగింది. దాదాపు అందరికీ తెలిసి ఈ విషయం. ఎందుకు ఈ దేశాన్ని విడదీసారంటే దాదాపుగా అప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్, హిందుస్థాన్ అనేది ఈ 2 దేశాలను చేసి 2 విభాగాలుగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక వర్గానికి చెందిన వాళ్ళంతా అక్కడ జీవించాలి, ఇంకొక వర్గానికి చెందిన వాళ్ళంతా హిందువులంతా ఇక్కడ జీవించాలి అనేది అయితే ఈ యొక్క భారతదేశాన్ని విడదీయడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు మనం చూస్తున్నాం. ఈ యొక్క పరిణామాలు అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి, మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక పరిణామాలు చూసినప్పటికీ ఎవరికైనా నిమ్మకు నీరెత్తినట్టు ఇదంతా ఈ వ్యవస్థ ఎక్కడ ఉందంటే అంత పొలిటికల్ అంటే రాజకీయ కోణంలో తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క పరిణామాలను మనం చేంజ్ చేయలేకపోయినాం. అప్పటి నుంచి ఈ యొక్క దేశంలో అంటే ఎందుకు చేయలేదు? ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ యొక్క దేశాన్ని ముస్లిం దేశం ఒకటిగా, హిందూ దేశం ఒకటిగా చేసినప్పటికీ ఆ రోజే ఈ యొక్క దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందుకు చేయలేదు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజు ఇంకా చేసినట్టే ఇప్పటి వరకు ఇవన్నీ ఘర్షణలు జరుగుతుండేనా? ఇంతమంది బలిదానం అయ్యే అవకాశం ఉంటుండేనా? ఎంతో మందిని ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ ఎవరికైనా మన చుట్టుపక్కల ఉన్న ఎవరు ఏమనకపోతే అదే పాకిస్తాన్ నుంచి ఉన్న హిందువులను 1000 మందిని చంపి అదే రైళ్లలో అక్కడి నుంచి శవాలు పుట్టలు చెట్టలుగా ఇక్కడ పంపేయడం జరిగింది. అయినా మనం ఎక్కడైనా అంటే మన లోపల ఇదే అనమాట, మన లోపల ఐక్యత లేకపోవడం ఈరోజు ఇక్కడనే మనం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 2 గంటలకు అనుకుంటున్నాం, రోజు 2 గంటలకు అనుకుంటున్నాం, నిద్ర లేక 4 గంటలు 3 గంటలు అనుకుంటున్నాం. అయినా ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఈ ధర్మ రక్షణలో మనం మీద భాగం కావాలి, మన జన్మకు సార్థకం కావాలి. మనం అందరం ఇక్కడ చాలా మంది పుట్టిరు, చనిపోయారు, లక్షలు కోట్ల మంది అందరూ పుట్టి చనిపోయారు. మన జన్మకు సార్థకం కావాలి. మనం ఇక్కడ ఎందుకు జన్మిస్తున్నాం? మనకు ఒక పాత సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది, అది పుట్టిన రోజే పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎంత అద్భుతమైన పాట అంటే చాలా మంది ఇక్కడ పుడుతున్నాం, పండుగలు చేసుకుంటున్నాం, పుట్టినరోజు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. మనం ఎందుకు పుట్టినామో అనేది ఒకసారి ఆలోచన చేస్తలేదు. ఇక్కడ ఎందుకు అంటే మనం ఏమైనా ఆస్తులు సంపాదించడానికి పుట్టినామా, లేకపోతే ఇవన్నీ అనుభవించడానికి పుట్టినామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతో మంది త్యాగ ఫలాల మీద ఈరోజు ఇక్కడ మనం ఉంటున్నాము. ఎవరైతే ఆ రోజు కొట్లాడిరో వాళ్ళందరూ ఈరోజు ఎందుకు స్మరణ చేసుకుంటున్నాం మనం అంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాగం చేసి, ఆ రోజు త్యాగం చేసి చనిపోయిన వాళ్ళంతా వయసు ఎంతనో తెలుసా? 13 సంవత్సరాల నుంచి 29-30 సంవత్సరాల లోపే వాళ్ళ ఉద్దేశాలు. ఎందుకు వాళ్ళు చనిపోయారు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఆ స్వేచ్ఛ మనకి ఈ స్వేచ్ఛ ఈ రోజు ఉందంటే వాళ్ళ బలిదానాల మీద ఈ రోజు మనకు ఆ స్వేచ్ఛ వచ్చింది. ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి దేశం మన చేతిలో నుంచి దాటిపోతే ఎవరు యుద్ధాలు చేయడానికి ముంగడి రాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరి కుటుంబం మనకి అయిపోయింది, ఎవరి పరిస్థితి మనకి అయిపోయింది. నేను చెప్తున్నా అనొద్దు నోరు నుంచి, కానీ వ్యసనాల కాడ 4 గంటలు 5 గంటలు కూర్చొని ఎంతసేపు అయినా సరే అక్కడ మేము తాగుతాం, తందనాలు ఆడతాం, కానీ ధర్మం ఏమైపోయినప్పుడు పర్వాలేదు, ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదన్న ఆ స్థితికి దిగజారడం జరిగింది. ఇది మన మీద ఒక దాడి మనం గమనించాలి. ఇదంతా మనకి ఎవరు అలవాటు చేసారు? మనకి ఇది ఉండేనా? పూర్వం అంతా ఈ కల్చర్ మనకు ఉండేనా? ఈ సంస్కృతి మనకు ఉండేనా? ఈ విషయ సంస్కృతి మనకు ఉండేనా? ఎందుకు చేసినా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు మనకి ఇదంతా నేర్చుకున్నాం? మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఈ విషయ సంస్కృతి? దీన్ని వదిలిపెట్టలేమా? మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం అంతా ఆలోచన చేసి ధర్మ రక్షణ మనం చేయలేకపోతే రేపు పొద్దుగాల నేను చెప్తా ఉన్నాను కదా, రేపటి తరాలు ఈరోజు మనం శివాజీని, భగత్ సింగ్ ని, అల్లూరి సీతారామరాజును, సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో రేపటి తరాలు మన అమ్మలు, మా తాతలు నృత్యాలు, మా తాతలు లంగాలు, మా తాతలు చేతగాలేదు, మన ధర్మాన్ని విడిచిపెట్టి కానీ తిట్టుకుంటారు. ఇది మాత్రం పక్కా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మనం అనుకుంటున్న రోజు మనం ఆయన ఉంటామనా, మనం వింటామనా, మనం చూద్దామని అనుకుంటున్న రోజు, కానీ ఇది మాత్రం
మాత్రం పక్క. అంటే మన జన్మకు సార్థకం ఏంటంటే ఈ ధర్మాన్ని కాపాడడం. ఈ ధర్మాన్ని కాపాడలేని జన్మ వృధా. మనం వీడు ఎందుకు పుట్టినాం అనేది ఒకసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరి మీద ధర్మరక్షణలో పాల్గొని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఇంకా చాలా కింది స్థాయిగా చూస్తున్నాం, లోతుకి వెళ్ళి చూస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉందంటే ఈరోజు భారతదేశము ఎక్కడ పోయినా చెప్పుకునే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంది. ఏమైపోతుంది రేపు పొద్దుగాల ఈ పరిస్థితి అనేది చూస్తే బాధ అనిపిస్తూ ఉన్నారు. నిన్న నా వార్డులో దేవేంద్ర నగర్ కాలనీలో ఒక చిన్న పిల్లలను ఒక 30-40 మందిని ఒక ఇంట్లో పెట్టేసి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి, అది చాక్లెట్లు ఇచ్చి సండే రోజు వాళ్ళకి బైబిల్ అనేది తెచ్చి చెప్తున్నారు. ఎంత ఘోరం అంటే నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మన పిల్లలందరినీ అక్కడ దోరించేసి వాళ్ళతో గొడవ నడిపించేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచన పిల్లలకి ఏం తెలుసు, అది చాక్లెట్ ఇస్తామంటే పోతున్నాడు వాడికి. అంటే వాళ్ళకి ఏమైపోతున్నది పొద్దుగల అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారి వాళ్ళు చెప్పేటివి ఏదైతే మాటలు ఉన్నాయో వాళ్ళ లోపల తిరిగి రేపు పొద్దు అంటే మీరు ఒకటి గమనించాలి. మనం మన పిల్లలకి ఏం చెప్తలేము, మన పిల్లల్ని అది లేకపోయి అని చెప్తుంది. ఇది సమస్యగా మారుతుంది. రేపు పొద్దుగల వాళ్ళ లోపలిన అంటే చిన్న మైండ్ లోపల వాళ్ళకి ఏదైనా ఎక్కి రేపు పొద్దుగల మనం ఎన్ని చెప్పినా వినరు. ఇది గమనించాలి. అందుకే మనము ముఖ్యంగా ఫస్ట్ మనము బాధ్యతగా మనము మన ఇంట్లో మనం ఏం చేస్తున్నాం ఒకటి గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. మా పిల్లగాడు మా పిల్లలు 2 కొడుకులు నాకు ఒకడు 7 సంవత్సరాలు ఒకడు 6 సంవత్సరాలు. నేను పొద్దున లేచి పూజ చేస్తే వాళ్ళు పూజనే చేస్తూ, నేను పొద్దున లేచి ఆవుల కాడిపోయి ఆవుల సేవ చేస్తే వాళ్ళకి ఆవుల సేవనే చేస్తూ, రేపు పొద్దున చేస్తే నేను మంత్రాలు చదువుతూ వాళ్ళకి మంత్రాలే చదువుతూ. ఇది మాత్రం మనం చేసి మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి లోపల ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఏదైతే మన మీద దాడి ఉన్నదో అదొకసారి మనం అందరం యువకులు ఉన్నారు ఇక్కడ, ఈ యువకులు ఒకసారి ఆలోచన చేయాలి. అందరూ చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎవరెవరో కొన్ని